ఆ వెరైటీ గాని ఫోటో పేపర్లో పడ్డా అయిపోయావురా, నా చేతులు అయిపోయావు. మోడి మసి చేస్తా. అయిపోయావురా, అయిపోయా. వద్దానా కాల్చొద్దానా అన్నా, వద్దానా కాల్చొద్దానా ఆగరా అన్నా, వద్దానా బుక్కలు పెట్టొద్దానా, డేంజర్లో పడతాం. ఈ పేపర్ మంది కాదనా. పేపర్ ఎవడిదైతే నాకేంట్రా, నన్నెవ్వడు ఏమీ చేయలేడు. అన్నా ఆడు మామూలు కాదన్నా. ఎవడ్రా వాడు? ఆ పేపర్ ఎవరిదో తెలుసా? రామోజీరావు గారిది. కాదురా, నాది. 3 రూపాయలు పెట్టి కొన్న పేపర్కి సిగరెట్తో బొక్కలు పెడతావురా? పెడతావా ఏంటి? ఆల్రెడీ పెట్టాను కదా. ట్యాగూర్ పేరు విన్నావా? సినిమా కూడా చూసినానా? సినిమా ట్యాగూర్ కాదురా, కిల్లర్ ట్యాగూర్. వాడు ఆల్రెడీ జైలు కదా. కాదురా, నేనే ట్యాగూర్ని. నువ్వు జైలు ఉండాలి కదనా? జైల్లోనే ఉన్నాను రా. ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా. రేయ్, టాపిక్ మార్చకరా. ఏరా, 10 మంది చదువుకునే పేపర్ని కాలుస్తావురా నువ్వు? అసలు చదువు విషయం తెలుసురా నీకు? తెలుసురా? ఏం చదువుకున్నావురా నువ్వు? లీకేజీ అన్నా. లీకేజీయా? అవునన్నా, లీకేజ్ అన్నా. లీకేజీ కాదురా బద్మాష్, ఎల్కేజీ. లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల కింద నరికేస్తాను. అన్నా, చెట్లు చచ్చిపోతాయి, పక్షులు చచ్చిపోతాయి, నేను చచ్చిపోతాను, వీడు చచ్చిపోతాడు, రేపొద్దున నువ్వు కూడా చచ్చిపోతావు. కానీ ఇందులో వెరైటీ ఉందన్నా. కన్ఫ్యూజ్ చేయకురోయ్, కామన్ సెన్స్ లేకుండా కొడతా. చిరంజీవి కొడతాడు, బాలకృష్ణ కొడతాడు, నాగార్జున కొడతాడు, నువ్వు కొడతావు. కానీ వెరైటీ ఉంది. కొట్టుకోవడం కాదు కావాల్సింది, వెరైటీగా కొట్టుకోవాలి. వెరైటీనా? యా. ఎలా? ఓకే, రింగులో మనం ఉన్నాం, రింగు బయట మనోళ్ళు ఉన్నారు. యా. వాట్ నెక్స్ట్? మా అసిస్టెంట్లు, నీ అసిస్టెంట్లు, నువ్వు నేను, మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం. స్టార్ట్ చేద్దామా? అన్నా, దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది. ఏంటి? దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్ను. ఓకే, రెడీ? కమ్ ఆన్. ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్. కళ్ళు కనబడట్లేదన్నా. కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది. మూసుకో. అలాగే అన్న. మూసుకో. ముచ్చునన్నా, ముచ్చున. ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావురా? మోయ్. గంతలిప్పావెందుకురా? ఊపిరి ఆడట్లేదన్నా. ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా. మోయ్, వేసుకో గంతలో. ఏరా, నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా? చెమ్డాలు చేస్తాను. అన్నా క్షమించన్నా, నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా. అన్నా, నేను కళ్ళకి గంతలు ఓపెన్ చేసినప్పుడే నువ్వు ఓపెన్ చేస్తున్నావు. ఎలాగన్నా? అసలు నేను కట్టుకుంది ఎప్పుడురా? ట్యాగూర్తో పెట్టుకోకు, ఠారెత్తిపోద్ది.
ఎరా ఇంకా మెడ తగ్గలేదా? మెడ ఏం తగ్గలేదు, మెడ నొప్పి తగ్గింది. అబ్బా అమితాబ్ బచ్చన్ అంత పొడుగ్గా ఉండేవాడు, పొట్టి వీరంత పొట్టి అయిపోయావు మరి. పొట్ట పెసర పొట్ట మెడలో గడ్డ నడుల్లోకి దిగిపోయింది. అయ్యి బాబాయ్, ఎవడి కప్ప? ఓరు ముయ్యరా ముష్టి చెప్ప. ఓ మీరా? అబ్బా ఏమండి ఇది కూడా కొబ్బరి చిప్ప అంతా చేసి చిప్పలా మెల్లిగా 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 మొత్తం 20 ఉంటాయి. అదే ఏమండి ఎక్కడైనా కుంటోడు ఉంటాడు, గుడ్డోడు ఉంటాడు, మూగోడు ఉంటాడు, కానీ ఇలా కుంటి గుడ్డి మూగ చెవుడు మూలశంక తొర్రి నా పర్రి ఎవడు ఉంటాడండి మీరు తప్ప? రే మాట్రా. ఏంటండి అబ్బో కొడితే కొట్టారు కదండి. ఏమండి ఒక మాట అండి. ఏమిట్రా? అయ్యి బాబాయ్, అయిందండి సెల్లుకి సెల్లండి. ఏమండి ఆ షిప్పల డబ్బులు ఈ షిప్పలో ఎత్తే నేను వెళ్ళిపోతానండి. ఒరే ఎదవా, డబ్బుల సంగతి తర్వాత చూసుకోవచ్చు కానీ ఇగో ముందు ఈ ఫోటో చూడు. అదిరిందండి. రెండో అమ్మగారా? ఛీ, కళ్ళు దించుకుపోతాయి. మా మదను పవను లేరు, వాళ్ళ లవ్వర్రా, పేరు మోనా. ఓ మోనా, నీకోసం నేను లేనా? నువ్వు సై అంటే నేను రానా? నిన్ను లేవదీసుకుపోనా చంపేస్తానట. అంటూ దీన్ని మీ కొడుకులకు దూరం చేసి దీన్ని లేవదీసుకుపోవాలి, అంతే కదండి? చెప్పు తీసుకొస్తాను చేత ఎదవా. ఆ అమ్మాయి నాకు కాబోయే కోడలరా. కాకపోతే అది వాడి కోడలవుతుందా నా కోడలవుతుందా అనేది ఇంకా తెలియట్లేదు. ప్రస్తుతానికి మా ఇద్దరి కొడుకులతో తిరుగుతో. ఏంటండి ఇది? ఎవరితో చెప్తే పోయేది కానీ మా బాగా జరిగిందండి. ఏయ్, నువ్వు మా కాబోయే కోడల్ని మెల్లిగా ఫాలో అవ్వు. ఆ అమ్మాయి మా ఇద్దరు కొడుకుల్లో ఎవరితో ఎక్కువ క్లోజ్ గా మూవ్ అవుతుందో కనిపెట్టి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ మాకు పంపించు. అంటే పోకి మహేష్ బాబు టైప్ అన్నమాట. ఊరికే అక్కర్లేదురా, ఏదో ఒకటి పడేస్తానులే. ముందు ఇదిగో సెల్ ఫోన్. దీన్నే ఫోన్ అంటే మరి దీన్నే అంటారు. సరే నెంబర్ నోట్ చేస్తావు. Tell me. 9848030000. అన్ని బొక్కలే. చేసిందంతా చేసి ఏ నవ్వొకటి. అందరూ ఫోటోలో పడతారు. ఫోటో ఏంటి మన మీద పడింది? ఏంటి తలకు మీసాలున్నాయి? ఓహో తిరగబడిందా? ఇటు చూడు. ఎరి వీళ్ళు ఒరే ఇల్లేమన్నా ఖాళీ చేస్తున్నారా? ఫోటోలు ఎగిరెగిరి వచ్చి మీద పడుతున్నాయి. అదేం కాదు, ఆ దెయ్యాలు కాలేజీకి వెళ్ళి అమృతకు జరిగిన సంగతి చెప్పారు. అది ఇక్కడికి వచ్చి వేరే లెవెల్లో చిందులేస్తుంది. అది సంగతి. నువ్వెందుకురా భయపడతావు? నీ చెల్లెలే కదా, నువ్వు ధైర్యంగా లోపలికి వెళ్ళు, మేము తర్వాత కలుస్తాం. అబ్బా లోపలికి వెళ్ళి ప్రాబ్లం క్లియర్ చేసి రా. అలాగేరా. రానా? అలాగే రా అని వీడితో చెప్తున్నా అనమాట. సరే, అరవింద్ బస్ స్టాండ్ లో ఏం చేశాడు రా? బస్సు కోసం వెయిట్ చేశాడు. ఏంటి బస్సు కోసం వెయిట్ చేశాడా? బస్ స్టాండ్ లో మా ఫ్రెండ్స్ తో అసహ్యంగా మాట్లాడలేదు? వాళ్ళు నీ ఫ్రెండ్సా? అందంగా ఉంటే కాదనుకున్నానులే. చూసావు మౌయ ప్లేట్స్ రాయిస్తున్నాడు. కేసును తప్పుదారి పెట్టించకుండా అక్కడ జరిగిన నిజం చెప్పు. నిజం చెప్తున్నాను. ట్రైన్ కి మధ్య గ్యాప్ లా ఆడాలంటే ఆమె దూరం పరిగెత్తే మన చంద్రుని వాస్తా చావాలన్నారు మామయ్య. మధ్యలో నన్ను ఇరికిస్తున్నావురా? నిరికిస్తే తప్ప అమృత నోరు లాక్ అవ్వదు. చూసా అప్పుడే సైలెంట్ అయింది. వాస్తా చావ్లానా? ఏంట్రా అది? అదేమైనా భగవద్గీత అర్థమాడి మరి తెలుసుకోవడానికి ఏదో భూతమాట అయి ఉంటుంది. కరెక్ట్ మామయ్య, బూతుమాటే. అందుకేమైనా అరవంతికి రేగింది, వాళ్ళని ర్యాక్ చేశాడు. అంతే కదా? అదే సంగతి. అవునత్తయ్య. డబ్బు లేకుండా పిడుగులు ఎలా పడతాయి? ఆ అమ్మాయిలు ఏదో కోతి వేషాలు వేసుంటారు, అందుకే వాడు వాళ్ళకి అలా బుద్ధి చెప్పుంటాడు. అవునవును అత్తయ్య చాలే, దీనికి వేరే పని లేదండి. మీరు ఇంకా ఎక్కడ కూర్చున్నారేమిటి? పదండి లోపలికి. పద సావిత్రి. అమ్మా పద. అయ్యో మావయ్య, వాడు చెప్పేదంతా పచ్చి అబద్ధం మావయ్య. వచ్చి అబద్ధం లేదు, పండు నిజం లేదు. సాక్ష్యాధారాలు సరిగ్గా లేనందున ఈ కేసు కొట్టివేయబడింది. నో ఫర్దర్ ఆర్గ్యుమెంట్. మావయ్య నేను చెప్పాను, ఏమైనా చెల్లెలి ఫ్రెండ్స్ తో మాట్లాడేటప్పుడు లిమిట్స్ ఉండదు. మాకు లెక్చర్స్ ఇస్తున్నావు, నువ్వు మీ అన్నయ్య ఫ్రెండ్స్ తో లిమిట్స్ లో ఉన్నావమ్మా. చెప్తాను పని. మిస్టర్ ఒకసారి లోపలికి వస్తావా? నిన్నెవరయ్యా పిలిచింది? నన్ను కాదా? ఒరేయ్ నిన్నంటరా? నన్ను? మిమ్మల్నే. లోపలికి రండి. నువ్వు భయపడకుండా లోపలికి వెళ్ళు, నేను ఇక్కడ ధైర్యంగా ఉంటాను. కమాన్ ప్రొసీడ్. అమ్మయ్యా ఒక పని అయిపోయింది. ఒరేకేమో వాస్తా చావాలంటే ఏంట్రా? అత్తా దాన్ని వినిపిస్తారా ఫూల్? నా గురించి తెలియదు కానీ లవ్ గురించి అడుగుతున్నాడు.
కబడ్డీ ఆడుతున్నారు. ఏమయ్యా సార్, షూటింగ్ వచ్చారా పిక్నిక్ వచ్చారా? కులాసాగా ప్యాక్ ఆడుతున్నారు. షూటింగ్ ఎందుకు ఆపారు? ఏమో సార్, డైరెక్ట్ గారు ఇప్పుడే వచ్చారు. కమ్ హియర్ సార్. నమస్కారం సార్. అరే మీరు వెళ్ళిపోండిరా. ఏంటి నేను ఎవరిని? డైరెక్టర్ గారండి. నువ్వెవరు? ఏంటి అక్కడ ఎంక్వైరీ చేస్తున్నావు ఏంటి? అబ్బాయి అదే లేదు సార్, ప్రాబ్లం ఏమిటి అని అడుగుతున్నాను అంతే. ఓవర్ యాక్షన్ వద్దు. లేదు సార్. అరే ఎవరు అక్కడ? ఎక్కడ మ్యూజిక్ డైరెక్టర్? మ్యూజిక్ డైరెక్టర్ పిలవండి. వేర్ ఇస్ మ్యూజిక్ డైరెక్టర్? ఆస్క్ హిమ్ టు కమ్ హియర్. ఏంటి సార్ పిక్చర్? షూటింగ్ ఎందుకు కలిసి ఉందో చెప్పక్కడ. సార్ ప్రొడక్షన్ సైడ్ చాలా వీక్ గా ఉందండి. ఏమైంది సార్? హుసేన్ సాగర్ లో బుద్ధుడి బొమ్మ పక్కన రావి చెట్టు పెట్టాలని నిన్న రాత్రి చెప్పాం, ఇంత రెడీ కాలేదు. ఆఫ్టర్ మంత్రి బుద్ధుడి విగ్రహం పక్కన నీళ్ళల్లో రావి చెట్టా సార్? యా. ఏంటి వెటకారంగా ఉందా? లేదు సార్, నా వర్కింగ్ స్టైల్ అలాగే ఉంటది సార్. రావి చెట్టు బుద్ధుడి విగ్రహం రేపు చేద్దాం సార్. ఇవాళ కొత్త సీన్ ఏమైనా ప్లాన్ చేయండి సార్. ఇలా ఇబ్బంది పెడతారా మీరు? వాట్ నాన్ సెన్స్. విమానం చెప్పింది కదా, విమానం తీసుకొచ్చి అక్కడ ఆపై లెక్కల మీద హీరో హీరోయిన్లు కూర్చుని మాట్లాడుకుంటారు. ఆ సీన్ ప్లాన్ చేస్తాను. ఒక అరగంటలో విమానం తెప్పించండి. ఓకే. విమానం మధ్యలో ఎలా అవుతుంది సార్? ఈడెవడో కొత్త ఫేసా? నా సెట్ లో కొత్త ఫేస్ కనపడిందంటే ప్యాకప్ అంతే. ప్యాకప్ చెప్పాయి. సీను సారీ చెప్పారు. నిజంగా ప్యాకప్ అని చెప్పాను కదా సార్. నేనేం చెప్పారా? చెప్పారా సార్? ప్యాకప్ చెప్పారు సార్. మీరు రక్షిస్తారు సార్. బాగా ప్యాకప్ చెప్పారు సార్. ప్యాకప్ అప్పుడు ఎందుకు నీకు ఫోజు? నోరు మూసుకుని ఉండొచ్చు కదా. నమస్కారం. చేతులు ఊపుకుంటూ వెళ్తున్నారు ఎక్కడికండి? టైర్ కొనడానికి. ఏ టైరు? కార్ టైరా? కార్ టైర్. కార్ టైరా ఎంత ఉంటుంది? కాస్ట్ 3000 ఉంటుంది. 3000? 1500కి ఇష్టం తీసుకుంటారా? సెకండ్ హ్యాండ్ టైరా? ఫస్ట్ హ్యాండ్ అండి. మీకు ఏ టైర్ కావాలో చెప్పండి. ఆ టైర్ కావాలి. అదే కదా. ఓకే, మీరు డబ్బులు రెడీగా పెట్టుకుని ఆ బీచ్ నిలబడండి. 5 నిమిషాల్లో టైర్ తీసుకొచ్చి డబ్బులు తీసుకెళ్తాను. అలాగే. ఓకే వెళ్ళండి. పట్ట పగలు దొంగతనం నా కంట పడ్డావురా, ఇక నిన్ను వదిలిపెట్టను. నాకు ఇష్టం ఎవడ్రా నువ్వు? పోలీసు పట్టుకుని ఎవడ్రా నువ్వు అంటావా? ముందు స్టేషన్ నాడు. అది నేను అనాల్సిన మాట. నువ్వు అంటావేంటా? నేను అంటాను ముందు స్టేషన్ నాడు. నువ్వు అంటావేమిట్రా? ఏమన్నా అక్కడ చెప్పుకో. స్టేషన్ నాడు ముందు. స్టేషన్ వచ్చి నేను చెప్పుకోవడం అనవసరంగా మాట్లాడి టెన్షన్ తెప్పించొద్దు. స్టేషన్ నాడు. అయ్యా నన్ను రక్షించండి అయ్యా, నన్ను కాపాడండి అయ్యా. ఏం జరిగిందయ్యా? ఏం జరిగింది ఏంటండి, మీ కానిస్టేబుల్ గారు పౌర హక్కులకు భంగం కలిగిస్తున్నారు సార్. పౌర హక్కుని రక్షించాల్సింది పోయి భక్షిస్తున్నాడా? అది కాదు సార్, అసలు ఏం జరిగిందంటే ముందు పౌరుల సంగతి చూడు. ఇలా వచ్చి కూర్చుని చెప్పాయా? మీ ముందు నేను కూర్చోటమా? తప్పు కదా అయ్యారు, నేను కూర్చోలేదు. కూర్చుని చెప్పు. నేను కూర్చోలే గారు, నేను ఇక్కడ కూర్చొని వస్తాను, అక్కడ కూర్చోండి గారు. ఏం వినయం, ఏం విధేయత. మీద కూర్చోండి సార్. ఇప్పుడు చెప్పవయ్యా అసలు ఏం జరిగింది? సార్ మీరు చిన్నప్పుడు టైర్ ఆడుకునేవారండి? సైకిల్ టైర్ బడి కూడా ఎగ్గొట్టి ఎప్పుడు టైర్లు దొల్లించుకుంటూ ఆడుకుంటూ ఉండేవాడిని. ఆ బాల్య స్మృతులు తలుచుకుంటుంటే పొళ్ళు పులకరిస్తోంది. టైర్ ఆడుకోవడం తప్పు కాదు కదండి? తప్ప ఎవడన్నా మాట అంటే నాలి కోసేస్తా. పైగా వాడి మీద మర్డర్ కేసు బనాయించి ఉరి శిక్ష కూడా వేయిస్తా. అయితే మీ కానిస్టేబుల్ గారు ఉరి శిక్ష వేయించండి సార్. మా కానిస్టేబుల్ గారు? అవునండి, ఎందుకంటే నాకు బాల్యస్మృతులు గుర్తొచ్చి టైరాట్ ఆడుకుంటుంటే దానికి అడ్డుపడి గుడ్లు మిటకరించి. అది కాదు సార్. నువ్వు నోర్మై. పాపం అతనికి బాల్యస్మృతులు గుర్తొచ్చి టైరాట్ ఆడుకుంటుంటే అడ్డుపడతావా? పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తాను. అది కాదు సార్, వీడు టైర్ల షాప్ లో దూరు దొంగతనం చేస్తుంటే నా కళ్ళారా చూసి అరెస్ట్ చేశాను. ఏమయ్యా దొంగతనం చేసావా? అది తర్వాత సంగతి సార్. ముందు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు ఇతని మీద కేసు బుక్ చేయండి సార్. అది నిజమే సార్.
ఒక దొంగ మాట విని పోలీస్ మీద కంప్లైంట్ రాస్తారా సార్? ఇది నిజమే. ఏంటి సార్ నిజం? నేను నిజంగా దొంగతనం చేసినట్లయితే ఆ షాప్ వాడు వచ్చి మీకు కంప్లైంట్ ఇస్తాడు కదా సార్. కంప్లైంట్ ఇవ్వనప్పుడు కేసు ఎలా బుక్ చేస్తారు సార్? ఇది బ్రహ్మాండమైన పాయింట్. చూడు కానిస్టేబుల్, ఆ షాప్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇతని మీద కేసు రాస్తాను. అప్పటి వరకు పౌర హక్కులకు భంగం కలిగించినందుకు నీ మీద కేసు బుక్ చేస్తున్నాను. 10 రోజుల లోపల నువ్వు చేసిన తప్పుకు సంజాయిషి ఇచ్చుకో. నువ్వు వెళ్ళచ్చు. అయ్యా టైర్ తీసుకెళ్ళొచ్చండి. నాకు కూడా బాల్య స్మృతులు గుర్తుకొస్తున్నాయి. డ్యూటీ అయిపోయిన తర్వాత ఆడుకోవాలి. ఇది ఇక్కడే ఉంచు. మీరు ఆడుతుంటే ఒక వాళ్ళు నేను అడ్డుపడతాడేమో, అది చూసుకోండి సార్. నన్ను తాకితే అక్కడికక్కడే షూట్ చేసి పారేస్తాను. బోడా ఏంట లుక్కు ఇరగదీస్తా. హలో సార్, గుడ్ ఈవినింగ్. నమస్కారం సార్, మీరు వచ్చినందుకు చాలా సంతోషం. నమస్తే సార్. దీన్ని ఉంచుకోండి సార్. ఐఎమ్ సారీ, దీన్ని ఉంచుకోండి. థ్యాంక్ యూ సార్. నమస్తే. వెల్కమ్. గుడ్ ఈవినింగ్ సార్. రండి. రోజు ఇలాగే ఉంటే హ్యాపీ. ఈ డ్రెస్ లో నేను సిమ్రన్ లా ఉన్నానా, భూమికలా ఉన్నానా? నేను చెప్పనా ఎలా ఉన్నావు? సరే చెప్పు. మాడాలా ఉన్నావు. రేష్మ ఇప్పుడు డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి నెక్స్ట్ మన కాలేజ్ ప్రోగ్రామే రా. సరే అయితే నేను కూడా డ్రెస్ చేంజ్ చేసుకోవాలి. రేయ్ పక్క కాలేజ్ అమ్మాయిలు చాలా మంది వచ్చారా, నువ్వేంట్రా కాకి షర్ట్ లో వచ్చావు? పర్వాలేదు లేరా. రేయ్ ఎప్పుడు షర్ట్ మార్చే స్టైల్లో మార్చి సెట్ చేయరా. ఆహా మొత్తం కంపైపోద్రా. ఏం కాదు లోపల ఏమీ వేసుకోలేదని చెప్తున్నా అనకుండా సింపేశారంట్రా. హే, హీ లుక్స్ లైక్ అమీర్ ఖాన్. నో, హి ఇస్ లుకింగ్ లైక్ సల్మాన్ ఖాన్. బాయ్. నాకు ఫోన్ లేదు, నెంబర్ మాత్రం అడగండి. దీనికి అంత ఇదైపోతారంట్రా. ఆ వచ్చే అమ్మాయిలు నా కంటలతో ఎలా కమ్ముకుంటాను చూడు. హాయ్ మిస్ నోకియా, అవుట్ గోయింగ్ ప్రియా. ఇన్కమింగ్ కూడా ఫ్రీరా. ముందు వెళ్ళండి, జీప్ ఎక్కించండి. అయ్యి బాబోయ్, జీప్ అంటున్నారంటే మీరెవరు? కల్చరల్స్ కి మఫ్టీలో వచ్చిన లేడీ పోలీస్ ని. నాడు. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ సైజ్ ఎంత? ఎక్సెల్? ఎందుకు? కొంచెం సైఫీలో అవుతున్న స్టేషన్ దాకా వేసుకుందామని. నీకు ఇచ్చేస్తే నేనే వేసుకోవాలి. నాడవరా. ఇది అంతం కాదు, ఆరంభం. ఇది ప్రారంభం. మై డియర్ ఫ్రెండ్స్, వాట్ ఏ వాయిస్, వాట్ ఏ వాయిస్. సైలెన్స్. మీ అందరికీ నా హృదయపూర్వక కృష్ణాష్టమి శుభాకాంక్షలు. వాట్ ఏ సింప్లిసిటీ, వాట్ ఏ సింప్లిసిటీ. ఇవాళ మనందరం ఇక్కడ ఎందుకు కలుసుకున్నామో మీకు తెలియంది కాదు. ఇవాళ కృష్ణాష్టమి. ఫెంటాస్టిక్, వాట్ ఏ మెమరీ, వాట్ ఏ మెమరీ పవర్, వాట్ ఏ మెమరీ పవర్. నేను పిలవగానే మీరందరూ పిల్ల జల్లాతో వచ్చినందుకు నాకెంతో సంతోషం. వాట్ ఏ గొప్ప మనసు. థ్యాంక్స్. మీరంతా గమనించే ఉంటారు, సాంప్రదాయ సిద్ధంగా ఉండాలనే ఐడియాతో డ్రెస్ కూడా వెరైటీగా వేశా. వాట్ ఏ బ్యూటిఫుల్ ఐడియా. థ్యాంక్స్ సార్, నాదో చిన్న రిక్వెస్ట్ సార్. చెప్పండి. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటో సెలవిచ్చి మా కళ్ళు తెరిపించండి సార్. ప్యూర్. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే హియర్ హియర్. సారీ సార్, ప్లీజ్ క్యారీ ఆన్. నెవర్ మైండ్. అసలు కృష్ణాష్టమి అంటే ఏమిటంటే చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. అసలు కృష్ణాష్టమి అంటే నోర్మై అన్నానా? సారీ. నెవర్ మైండ్. అసలు కృష్ణాష్టమి అంటే కృష్ణ బర్త్డే. ఓహో ఓహో, వాట్ ఎన్ అబ్జర్వేషన్, వాట్ ఎ బ్రెయిన్. గెస్ట్ హౌస్ బానే ఉందిరా. అవునరా, మరి బెడ్రూమ్ ఎక్కడా? అరవద్దు, నాకు సౌండ్ నచ్చదు. ఇదే హాలు, ఇదే బెడ్రూమ్. ఇంతకీ నీ పేరేంటి? శివం. ఏంటి శవమా? శవం కాదు, శివం. కొంచెం మామూలుగా చెప్పొచ్చుగా. చిన్నప్పటి నుంచి నా తీరే అంత. ఈ హాలుకున్న ఒకే ఒక్క పెద్ద కిటికీ అదే. పగలు తెరిస్తే సూర్యుడు కనబడతాడు, రాత్రుల్లో చంద్రుడు కనిపిస్తాడా? చుక్కలు కూడా కనబడతాయి. అయినా తెరవద్దు. ఎందుకని? ఎందుకని అడగొద్దు. ఇదే బాత్రూమ్. అర్ధరాత్రి 1కి వచ్చినా 2కి వచ్చినా బాత్రూమ్ వాడొద్దు. బయటికెళ్ళండి. వాటర్ ప్రాబ్లమా? బాత్రూమే ప్రాబ్లం.
ఇది వరకు మీలాగే వచ్చిన ఒకడు షవర్ కింద సూసైడ్ చేసుకున్నాడు. ఇదేంట్రా మనం టూర్కి వచ్చామా బుద్ధంగాకి వచ్చామా? ఇంతకీ మీరెన్ని రోజులుంటారో చెబితే ఏర్పాట్లు చేసుకుంటాను. అది ఈ రోజు రాత్రిని బట్టి డిసైడ్ చేసుకుంటాం. వస్తా. రావద్దు, అవసరమైతే మేమే పిలుస్తాం. కుక్క పూసిన ఫ్యాన్ ఏంట్రా? అది కూడా తిరగదు. రే కనీసం కిటికీనే తీయండిరా. అక్కడేమో ఉందిరా. ఊరుకో, అక్కడే ఉంటుందిరా. ఇందాక వాచ్మెన్ గారి మాటలకి దడుచుకొని ఉంటావు. లోపల దెయ్యం కాదు, మా తమ్ముడు. పాపం నా తర్వాత చచ్చాడు కదా, ఇంకా గెస్ట్ హౌస్ మీద మోజు తీరనట్టుంది. అంటే నువ్వు వాచ్మెన్ కదా? వాచ్మెన్ సంవత్సరం క్రితం చావక ముందు. నువ్వా? కాదు, దయ్యాన్ని. భయపడి తెచ్చాం కదరా, ఇలా నడిపించావేంట్రా? జస్ట్ థ్రిల్ కోసం బాబాయ్. ఇల్లు కోసమా? మరి లేకపోతే అంత దూరం నుంచి నడిపిస్తారా? ఇప్పుడు దోల తీరిందా? మరి వాచ్మెన్ మన సెటప్పే. నాకు సౌండ్ నచ్చదు.